తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ తో పాటు హస్తినకు వెళ్లనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్న నేతలు సాయంత్రం 4 గంటలకు మోదీతో భేటీ అవుతారు. రాష్ట్రంలో కొత్త సర్కార్ ఏర్పాటైన తర్వాత మొదటిసారి ప్రధానిని సీఎం డిప్యూటీ సీఎంలు కలుస్తుండటంతో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వెళ్లి ప్రధానిని కలవటం సంప్రదాయం. దీన్ని రేవంత్ కూడా కొనసాగిస్తున్నారు. రాజకీయ వైరుధ్యాలతో సంబంధం లేకుండా కేంద్రంతో పాలనాపరమైన సఖ్యతను సీఎం రేవంత్ ఆశిస్తున్నారు. మోదీతో సమావేశంలో తెలంగాణ ప్రయోజనాలను మోదీ దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకువెళ్లనున్నారు. రాష్ట్ర అవసరాల గురించి విజ్ఞప్తి చేయడంతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల మంజూరుపై మోదీతో సీఎం చర్చించనున్నారు. ఏపీ విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన వివిధ రకాల గ్రాంట్లను ప్రధానికి వివరించే ఛాన్స్ ఉంది. విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కావటం లేదు. తెలంగాణలోని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదు. వీటిని ప్రధాని వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక రీజనల్ రింగ్ రోడ్, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, ఎఫ్ఆర్బిఎం నిబంధనలు సడలించి మరిన్ని రుణాలు తీసుకునే అవకాశం కల్పించాలని ప్రధానిని సీఎం కోరే అవకాశం ఉంది. ఇక తెలంగాణ సీఎం అలాగే డిప్యూటీ సీఎం ప్రధానిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఈ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ రాబోతున్నారు. సాయంత్రం 4 గంటలకి ప్రధాని మోడీని కలవబోతున్నారు. ఆయన నివాసంలో తొలిసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ప్రధాని మోడీని కలవడం అయితే ఇది మర్యాదపూర్వక భేటీగానే మనం చూడాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని ప్రధాని అభినందించడం జరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందిస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే మర్యాదపూర్వకంగా కూడా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని కలుస్తుండడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా తొలిసారి ఈ రోజు రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క ప్రధాని మోడీని కలిసి మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాజకీయ పరంగా కాకుండా రాష్ట్ర అభివృద్ధి పరంగా రాష్ట్రానికి అన్ని విషయాల్లోనూ కూడా సహకారం అందించాలి అని చెప్పి ఇటు రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ప్రధాని మోడీని కోరబోతున్నారు. ఇందులో భాగంగా 20 అంశాలకు సంబంధించిన కీలక నివేదికను కూడా ప్రధాని మోడీకి తొలిసారి జరుగుతున్న భేటీ కాబట్టి తొలిసారి జరిగే సమావేశంలోనే కీలక అంశాలని ఆయన దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా తెలంగాణలో ఎటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అందించబోతోంది. 6 గ్యారంటీ హామీలకు సంబంధించి కానీ అలాగే ఇటీవల అసెంబ్లీలో వైట్ పేపర్స్ ని రిలీజ్ చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితులకు సంబంధించి వివిధ అంశాలకు సంబంధించి ఆ అంశాలు కూడా ప్రధాని వద్ద చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులకు సంబంధించి అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కేంద్రం వాటా నిధుల గురించి అలాగే 14th ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ సూచించిన నిధులు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి, 1000 కోట్ల రూపాయలు. అవన్నీ కూడా త్వరగా విడుదల చేయాలని చెప్పి కూడా ఇటు ప్రధానిని కోరే అవకాశం ఉంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటుకు సంబంధించి జాతీయ రహదారుల విస్తరణ అలాగే కొత్త రహదారులను నిర్మించడం. దీనివల్ల కనెక్టివిటీ పెరుగుతుంది, రాష్ట్ర అభివృద్ధి కూడా త్వరితగతిన జరుగుతుంది. అలాగే నిధులు కూడా కేంద్రం నుంచే జాతీయ రహదారులకు సంబంధించిన ఎక్కువ వాటా నిధులు అనేవి వస్తుంటాయి కాబట్టి రాష్ట్రం పైన ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది అన్న కోణంలో జాతీయ రహదారులకు సంబంధించిన అంశాలను కూడా ప్రధాని మోడీకి వివరించే అవకాశం ఉంది. అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాణహిత సేవల్లో ఏదో ఒక ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇవ్వడం, అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకి గతంలో నీతి ఆయోగ్ సూచించినట్లుగా ముఖ్యంగా ఆర్థిక సహకారం ఇవ్వాలని చెప్పి నీతి ఆయోగ్ సూచించిన దానికి సంబంధించి ఎటువంటి సహకారం కూడా రాలేదు ఇప్పటి వరకు కేంద్రం నుంచి. వాటన్నింటికి సంబంధించిన అంశాలను కూడా ప్రధానికి రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉంది. గోపి, రేవంత్ అలాగే భట్టి ఇరువురు కూడా ప్రధానిని మాత్రమే కలిసి తిరిగి వచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదంటే కాంగ్రెస్ పెద్దల్ని కూడా కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
ఎస్ ఖచ్చితంగా ప్రధానితో సాయంత్రం భేటీ అనంతరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల్ని ఢిల్లీలో కలిసే అవకాశం ఉంది. ఇటీవల సిడబ్ల్యూసీ సమావేశానికి అసెంబ్లీ సమావేశాల కారణంగా హాజరు కాలేకపోయారు రేవంత్ రెడ్డి. సో ఈ నేపథ్యంలోనే అలాగే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ను కూడా మార్చడం జరిగింది. మాణిక్రావు ఠాక్రేని గోవాకి ఇన్ఛార్జ్ గా వేయడం జరిగింది. ఇప్పుడు దీపాదాస్ మున్షిని కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా కేరళ నుంచి అదనపు బాధ్యతలతో తెలంగాణకు అసైన్ చేయడం జరిగింది. కాబట్టి సో ఆమెను కలిసే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం డిసెంబర్ 28న రాబోతుంది. కాబట్టి సో ఆ కార్యక్రమంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కోసం డొనేషన్ క్యాంపెయిన్ జరుగుతుంది. సో ఆ కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ నుంచి ఇచ్చే డొనేషన్స్ వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క చర్చించే అవకాశం కనిపిస్తోంది. మర్యాదపూర్వకంగా ఇతర సీనియర్ నేతలను కూడా ఇద్దరు కూడా కలిసే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు రాత్రికే రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ పయనమవుతారని చెప్పి సమాచారం. సో ఇటు ప్రభుత్వ పరంగా ప్రధాని దృష్టికి తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటుగా కేంద్రం నెరవేర్చాల్సిన అంశాలు, విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న అంశాలని ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా పార్టీ పరంగా కీలక అంశాలకు సంబంధించి అగ్రనేతలతో, ఏఐసీసీ పెద్దలతో కూడా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క చర్చించే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలకు ముందే నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలా లేక ఆ తర్వాత చేయాలా, ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉందా, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఏఐసీసీ ఇటీవల సంస్థాగతంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. రాష్ట్రాల ఇన్ఛార్జీలను మార్చడం జరిగింది. అలాగే జనరల్ సెక్రటరీస్ వీటన్నిటిలో కూడా మార్పులు జరిగాయి. సో రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వ పదవుల్లోకి కీలక నేతలు వెళ్లారు. కాబట్టి పార్టీ పదవుల్ని కొత్త వారికి అప్పగించడం, గ్రౌండ్ లెవెల్లో లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేసే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా అగ్రనేతలతో రేవంత్ అలాగే బట్టి విక్రమార్క చర్చించే అవకాశం ఉంది. సో ఈ రోజు రాత్రికైతే రేవంత్ పర్యటన ముగియబోతున్నట్లుగా తెలుస్తుంది. సో బట్టి ఇక్కడే ఉంటారా, ఇంకా ఎవరైనా కలుస్తారా అనేది కూడా ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థాంక్యూ గోపి.